మహబూబ్నగర్ పురపాలకల్లో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్పి నిన్న అయితే కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారో నిన్న కౌన్సిలింగ్ సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కొందరు బీజేపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా భారీ ఎత్తున హరితార కార్యక్రమంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణ చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ఉన్నారు. మిగతా విషయాలను ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏంటి నిన్న కౌన్సిలింగ్ సమావేశం జరిగింది, మున్సిపాలిటీ భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణ ఇస్తుంది, దీన్ని ఎట్లా చూస్తారు? ఆల్రెడీ నిన్న కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది ఈ విషయం పైన. మహబూబ్నగర్లో హరితహారం పేరిట ఎంత అవినీతి జరిగిందనేది కళ్ళగట్టినట్లు ప్రజలకు తెలుసు, మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. దాదాపుగా 18 కోట్ల రూపాయలు మున్సిపల్ ఫండ్స్ ద్వారా హరితహారం సంబంధించిన ప్లాంటేషన్ జరిగింది. మళ్ళీ అదే విధంగా మళ్ళీ ముడా నుండి దాదాపుగా 8 కోట్ల రూపాయలు టెండర్ వేసి 3 కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్ అయిపోయినాయి. అదే అంటే దాంట్లో మాట్లాడింది ఏంటంటే 18 కోట్ల రూపాయలు. సరే, 18 కోట్ల రూపాయలల్లో ఏ చెట్టుకెంత, ఏ మొక్కకెంత, ఏ దానికెంత అనేది అన్నీ పక్కకు పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే మున్సిపాల్లో ఏదైతే వర్క్ చేసిండ్రో సేమ్ అదే రికార్డెడ్, అదే దాన్ని చూపిస్తూ మళ్ళీ ముడాలో టెండర్ వేసిండ్రు దాన్ని, సేమ్ అదే దాన్ని మళ్ళీ దీంట్లో మేము ట్రాన్సాక్షన్ చూపించి చేసిండ్రు అనేది మా ఉద్దేశం అన్నట్టు వాస్తవంగా. అయితే దీన్ని అంటే అవినీతి జరిగిందని దీనిపైన మీరు విచారణ చేపట్టడానికి ఆదేశాలు ఏమైనా చేశారా? కౌన్సిల్లో ఏమైనా అడిగారా? కౌన్సిల్లో నేను అదే అడగడం జరిగింది కదా. ఇప్పుడు దీని గురించి మేము ఒక్కరం అంటే అడిగినాం ఏదో అని అనుకోవచ్చు. బీజేపీ అంజయ్య గారు ఎంత సీనియర్ అయినా, బీజేపీ ఫ్లోర్ లీడర్ అంజయ్య గారు గతం ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన కౌన్సిలర్గా ఉన్నాడు, ఆయనకు ఎంత అనుభవం ఉంది, ఆయనకు కూడా ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది దానిపైన. ఆయన అడిగిండు అంటే ఆయన అడగడం కాకుండా మాకు కూడా దానిపైన పూర్తి అవగాహన ఉంది. దాని మీద పూర్తిగా కూడా మనకు తెలుసు విషయం, ఏ చెట్టుకి ఎంత, ఏ దానికి ఎంత, అసలు ఎంత, ఏ చెట్టుకి ఎంత రేటు ఉంటే దానికి ఎంత రేట్ ఇచ్చిండ్రు. స్పేర్ పార్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఏదైతుందో ప్లాంటేషన్ మొత్తం టోటల్ దానికి 3000 కాస్ట్ అవుతుంది, దానికి 6500 వేసారు దాన్ని. ఇంకోటి ఏంటి, ఇప్పుడు దానిలో ఏదైతే ఉందో ఒక మెడికల్ కాలేజ్ వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేసిరు కొన్ని, దానిలను కూడా వీళ్ళు చేసి బిల్లు అంటే డ్రా చేసిరు దాన్ని. అలా అంటే దీని లోపల ఎవరు హస్తం ఉందని అనుకుంటున్నారు ఈ అవినీతిలో? ఏమంటున్నా అంటే అవినీతిలో ఎవరున్నారా ఎవరు లేదంటే ముఖ్యంగా ఒకటే మనం ఆలోచించాల్సింది, మహబూబ్నగర్ ప్రజలు చాలా తెలివిగలలు. అంటే మనం ఉదాహరణకి మొన్న ఎలక్షన్లో కూడా చూసినాం, గతంలో కూడా ఎలక్షన్లలో దాదాపుగా నాకు అవగాహన ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నా రాజకీయాల మీద. మినిమం మనం ఒక పులివెరిన ఇండిపెండెంట్గా గెలిపించిన ఘనత మన మహబూబ్నగర్ ఉంది. అంటే అలాగే రాజేశ్వర రెడ్డి గారిని కూడా ఇండిపెండెంట్గా గెలిపించారు. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారిని గతంలో 2012లో కూడా వాళ్ళు అంటే అప్పుడే వచ్చినా కూడా ఆయన గెలిపించారు. ఈ రోజు ఉన్న పరిస్థితి అంటే మహబూబ్నగర్ ప్రజలు చాలా తెలివిగలరు, వాళ్ళు మాట్లాడరు. అంటే వాళ్ళ మనసులో ఏముంటుందంటే, అరే టైం వచ్చినప్పుడు చూద్దాం బాబాయ్ అంటే వాళ్ళకి అన్ని విషయాల మీద కూడా పూర్తి అవగాహన ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ అవినీతి మీద ఎవరిది ఏముంది అనే దానికంటే ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయి అన్నదే మా ముచ్చట, మా ఆలోచన, మా బాధ. మహబూబ్నగర్ ప్రజలది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మాకు ముఖ్యంగా మీరు ఒకసారి చూడండి, మనం మాట్లాడుకుంటే అన్ని రోడ్లన్నీ చూస్తున్నాం మనం. రోడ్లు బాగా వెలుగుతున్నాయి, రోడ్లు చాలా బాగున్నాయి, ఇది అంటే చాలా బాగుంది. ఉన్న విషయం గురించి మనం మాట్లాడలేదు, బాగుంది. కానీ మహబూబ్నగర్ ప్రధాన రోడ్డు చూడండి, మహబూబ్నగర్ పైన ప్రధాన రోడ్డు చూడండి, అదేంది సెంట్రల్ ఫండ్. ఓకేనా, ఆ రోడ్ అయిపోయిందా? బైపాస్ రోడ్ అయినాక చాలా బాగుంది అనే ఫీలింగ్ ఉంది మనది. బైపాస్ రోడ్ అయింది. బైపాస్ రోడ్ ఏ ఫండ్స్ నుంచి వచ్చినాయి? మున్సిపాలిటీ ఫండ్స్. ఏమన్నా ఈ ఫండ్స్ ఏదైతే ఉందో మహబూబ్నగర్లో ఏదైతే మున్సిపల్ ఫండ్స్ ఏదైతే ఉందో, వేరే ఫండ్స్ అన్నీ అంటే ఒక్కొక్కటి కాకుండా రకరకాల శాఖల నుంచి కూడా ఫండ్స్ వచ్చి ఈ ఫండ్ను దానికి, ఆ ఫండ్ను దీనికి అని దాన్ని అంత ఇది చేసినట్టుగా ఉంది ఆడ క్లియర్గా కూడా. మహబూబ్నగర్లో ఏదైతే రోడ్లు చూసి లోపల పరిస్థితి చూడండి. మాకు కావాల్సింది ఏంది, ఇంటర్నల్ రోడ్స్ చూడండి. స్ట్రీట్లలో ముఖ్యంగా 10 విలీన గ్రామ పంచాయతీలు ఉంటాయి మహబూబ్నగర్లో. 10 విలీన గ్రామ పంచాయతీలలో కూడా దాదాపుగా ఇప్పటికే మా దగ్గర తీసుకుంటే కూడా చాలా దగ్గర, నా వార్డులో చాలా దగ్గర సమస్యలు ఉన్నాయి. చాలా దగ్గర రోడ్లు కావాల్సి ఉంది, రోడ్స్ నీడ్ ఉంది, అండర్ డ్రైన్స్ ఉంది, చాలా దగ్గర బాగా ఇబ్బంది ఉంది. అంటే ప్రతి దగ్గర కూడా, అంటే ప్రతి వార్డులలో కూడా మీరు ఒక్కటే మేము అవినీతి అని కాకుండా వాళ్ళని ఏదో ఇబ్బందిగా మనం మాట్లాడుతున్నాం అనేది కాకుండా మీరు సింపుల్గా చూడండి. బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మా షబ్బీర్ ఉన్నాడు, ఆయన కూడా లేచి ఒక లీకేజీల పైన మాట్లాడిండు. అంటే వాస్తవం ఉందా లేదా మీరు గ్రహించాలి. అంటే ఎవరన్నా అంటే ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో ఆ పొజిషన్ కదా, ఏదో మాట్లాడితే బాగుంటుంది కానీ మాట్లాడుతున్నట్లు కాకుండా, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడరా కాదా ఆయన, మీరే దయచేసి చెప్పాలి. మీ దగ్గర రికార్డింగ్ కూడా నిన్న వీడియో రికార్డింగ్ తీసింది కదా, షబ్బీర్ అలీ దేనిపైన మాట్లాడిండు అంటే ఏది మన
దీనిపైన లీకేజ్లో పోయినా మాట్లాడిండు వాల్వ్స్ అని అంటే లీకేజ్లో ఏముంటుందంటే మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినాక అది మంచిగా అంటే స్ట్రాంగ్గా ఉంది, బాగుంది, అది మంచి నాణ్యత ఉంది, బాగుంది వేసిరనుకో. దాన్ని కాకుండా ఇప్పుడు మళ్ళీ పదే అవి ఎందుకు మనం వాల్వ్స్ పోతున్నాయని చూపిస్తారు, ఇవి పోతున్నాయని చూపిస్తారు. మళ్ళీ దాని మీద 1,5,00,000 మెయింటెనెన్స్, 1,5,00,000 దాని మీద డ్రా చేస్తున్నారు. 1,5,00,000 ప్రతి సంవత్సరం దాదాపుగా 1,5,00,000 ఉట్టి రిపేర్లే. ఎక్కడ పైసలు ఎవరివి? ఈ ఫండ్ ఏంది ఎంత దుర్వినియోగం అయిపోతుంది. దాన్ని సిస్టమేటిక్గా దానికి ఒక మంచి ప్లంబర్ అంటే ఫిట్టర్ ఉంటాడు, ప్లంబరు అంటే మంచి టెక్నీషియన్, దాని మీద మంచి అవగాహన కలిగినోడు, మంచి వ్యక్తులను తీసుకొచ్చి దాని మీద టెక్నీషియన్స్ పెట్టి దాన్ని ఒకసారి చేస్తే మళ్ళీ అంటే ఒకసారి చేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు రావాలి, అంత ఉండాలి. ఎందుకు మా ఇంటి పక్కల ఇప్పుడే చూస్తాను నేను, మీరు ఇప్పుడు రావచ్చు మా ఇంటి పక్కలనే దాదాపు 4 నెలల నుంచి ఇప్పటికి 3 టైమ్స్ అయింది. అదే ప్లేస్లో లీక్ అవుతుంది. ఎందుకు అది ఏంది అది అంటే ఇలా చాలా అంటే చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. ఈసారి మీరు హరితహారం అడిగారు కాబట్టి హరితహారం నిన్నే చెప్పిన నేను నిన్న దాని విషయంలో అదే టాపిక్ మాట్లాడినా. చాలా విషయాలపైన పూర్తి అవగాహన అంటే ఏదో గాలికి మాట్లాడితే అయిపోతుందిలే, ఒక మాట మాట్లాడితే ప్రెస్ వాళ్ళు పేపర్లో ఏదో మన మీడియా వాళ్ళు చేస్తారు, అది అయిపోతే ప్రజలు వింటారని నేను కాదు. ఒక విషయం మీద మాట్లాడినామంటే రేపు 10 రోజులకు, నెల రోజులకు, సంవత్సరానికి క్వశ్చన్ మీరు వేసినా కూడా మేము ఆన్సర్ చూపించేటట్లు మాతో పేపర్స్ ఉన్నాయి, మా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఆనంద్ గౌడ్, మీరు గతంలో కూడా అంటే గత 10 ఏళ్ళలో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ కన్సిడర్గా పనిచేస్తారు. మొన్న ఎన్నికల్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అంటే గతంలో కూడా 10 ఏళ్ళు కూడా సెంటర్ ఫండ్ అయితే మున్సిపాలిటీకి సంబంధించిన ఫండ్లు మొత్తం అడ్డదారి తీసుకుపోయారంటారా? ఆమె కంటికి కనపడినట్టుగా చెప్తున్నాను కదా, మీరు రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తాయి కదా. ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్స్లలో, ఇప్పుడు మెయిన్ రోడ్ అయితే ఏది ప్రధాన రోడ్ అయితే సెంట్రల్ ఫండే కదా, కాదా? అవునా కదా? మీరు చెప్పండి. ఇక్కడనే మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ మీరే చెప్పండి. అది ఇప్పుడు దాన్ని అంటే మనం సెంట్రల్లో అదైతే ఏందో సెంట్రల్ ఫండే కదా అది, ఆ రోడ్ అయితే మనకు తెలిసిందే కదా. రైట్. ఇంకా ముఖ్యంగా అంటే మున్సిపాలిటీలో కూడా చాలా పనులు ఉన్నాయి, కొన్ని టెండర్లు ఆగిపోయి టెండర్లకు ఎవరు వేస్తలేరని చెప్పి కూడా కౌన్సిలర్లు ఊహాగానాలు అంటే కౌన్సిలర్లు కూడా ఒక అయమాలుగా పడ్డారు. ఎందుకంటే కాలపరిమితి మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతలేదు, వర్క్ కూడా ఆగిపోయినట్లు కనిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? నేను ఏమంటున్నంటే మన దగ్గర మహబూబ్నగర్లో ఒకటి ఏముందంటే నిజంగా ఫండ్ టెండర్లు వేస్తలేరంటే వాళ్ళ కాంట్రాక్టర్ల బాధలు కొన్ని ఉంటాయి. అసలు విషయానికి వస్తే మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆగమేఘాల మీద ఆ ఫండ్స్ అంటే ప్రొసీడింగ్ చూపించినరా లేకుంటే ఫండ్స్ ఉన్నాయా లేవా అనేది ఎవరికి తెలియదు. ఆ విషయం ఫండ్స్ లేవన్న విషయం కూడా కొందరికి తెలుసు కాంట్రాక్టర్లకి. ఫండ్ లేనిది మాకు ఎక్కడికెళ్ళి వస్తుంది, ఫండే లేదు, ఎలా చేయాలి పని అని కూడా వాళ్ళు ఉన్నారు. ఫండ్స్ లేవు, కేవలం ప్రొసీడింగ్ చూపించరు. ఆగమేఘాల మీద చివరి నిమిషాల్లో కాకుండా ఒక 2-3 నెలల ముందో 5-6 నెలల ముందో దాన్ని వేసి టెండర్ ప్రాసెస్ ఉంటుంది, దానికి అంతా ఉంటుంది కదా, టైం పడుతుంది. కాబట్టి అది టెండర్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది కాబట్టి ఊకేనా కేవలం పబ్లిక్ ఏముందంటే ఇన్ని కోట్లు శాంక్షన్ చేసినామని చెప్తే పోతుంది అని చెప్పారు తప్ప నాకు తెలిసి అయితే ఫండ్ లేదని నేను అనుకుంటున్నా. 100% అది మొన్న పెట్టిన వరకు 100 crores, అది 100 crores ఎప్పుడు ఉంటుంది కదా. మనం మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏది తీసుకున్నా మనకు తెలిసిపోతుంది. ఫండ్ ఉందా లేదా రేపు మనం తెలుసుకుందాం పండి. దాని ఒక ఆగమేఘాల మీద ఎలక్షన్లో బాగా 100 కోట్లు ఇచ్చిరా అనే ఫీల్ కలగాలనే ఉద్దేశంతో చివరి నిమిషంలో చివరి క్షణంలో అది చెప్తే ఆ టెండర్కి ప్రాసెస్ ఉంటుంది. ఆ టెండర్లో నిజంగా కూడా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ దాంట్లో నుంచి నిధులు ఉన్నాయా లేవా అని చూస్తాడు. నిధులు లేవంటే వాళ్ళు టెండర్ వాళ్ళ ముందు నిధులు ఉంటే ఆటోమేటిక్గా కాంట్రాక్టర్లు చేస్తారు కదా. కాంట్రాక్టర్లు నిధులు ఉన్నాయా ఆ దాంట్లో ఫండ్ ఉందంటే ఖచ్చితంగా చేస్తారు కదా. కాంట్రాక్టర్లు చేస్తలేదంటే అర్థం నిధులు లేవనే కదా. గత ప్రభుత్వంలో ఉన్న దాని వరకు మనం మాట్లాడేది నిధులు లేవని తెలిసిపోయింది. వాళ్ళు ఎవరు కూడా టెండర్ వేయడానికి ముందుకు టెండర్ వేసినా కూడా వాళ్ళు వర్క్ చేస్తలేరు. టెండర్స్ అయినాయి, టెండర్ కాలేదని కదా, టెండర్స్ అయినాయి. వాళ్ళు వర్క్ చేయడం, వర్క్ ఆర్డర్స్ ఇవన్నీ మరి వాళ్ళు తీసి చేయడానికి కారణం ఏంటి అంటే చేయకపోవడానికి లేదు, ఫండ్ లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది విషయం. రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ హరితారం కార్యక్రమం మొక్కల దాంట్లో కూడా భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమైనా పిటిషన్ ఇచ్చారా? పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన మొత్తం దాని డాటా తీసి సంబంధించిన కౌన్సిలర్లో మేము అందరం కలిసి కూడా కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే గారి సహకారంతోనో మేము తీసుకెళ్ళి దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీకి పెట్టాలని మేము చూస్తున్నాం. అంటే అవినీతి అనేది కాదు, మీరు ఒక చిన్న విషయం గమనించాలి. ఇది మీరు ముఖ్యంగా కౌన్సిల్ రేపు ఉంటుంది, ఈరోజు నైట్కు మాకు ఎజెండా వస్తుంది. ఇప్పటికి ఇంకా ఈరోజు గతంలో ఎవరైనా మీరు కౌన్సిలర్లు అందరితో నా ఒక్కంతో కాకుండా అడిగినట్టు కాకుండా అందరి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని అది కూడా బీఆర్ఎస్ పార్టీలతో తీసుకోండి. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళు మరి దొంగతనం బయటపడుతుందనా ఏందో కానీ ఆగమేఘాల మీద దొంగల్లాగా చిత్రీకరిస్తారు. నిజంగా ఒక 3 రోజులు టైం ఇచ్చి ఇంకోటి దాంట్లో ఏముంటుంది తెలుసా,
అజెండా చూడండి మీరు ఒకసారి. దాంట్లో ఫండ్ సైజ్ చిన్నగా చేస్తారు, అంటే చదువుకోవడానికి వీలు లేకుండా ఎక్కువగా పేపర్స్ పెట్టి, అంటే దాన్ని అంటే గజిబిజిగా, అంటే ఒకటేమంటే ఒక లీకేజ్ ఉంటుంది. లీకేజ్ అన్ని ఒక దగ్గర రాసి 21 వార్డులో లీకేజ్ 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది, ఇంకో వార్డులో 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. స్టెప్ బై స్టెప్గా రాయకుండా జిగ్జాగ్గా దాన్ని ఒక లాజికల్గా అక్కడ అక్కడ తర్జన భర్జన చేస్తూ రాస్తుంటారు. అంటే వాళ్ళు దొంగ పనులన్నీ కనపడుతుంటాయి అప్పుడే. అంటే సిస్టమేటిక్గా బోర్లు ఎన్ని వేసినాం, బోర్లు ఎన్ని అవసరమే లేదు ఇప్పుడు యాక్చువల్గా అయితే. బోర్లు ఇప్పుడు అవసరమా? మిషన్ భరితో వచ్చినాక బోర్లు అవసరం. అంటే సిస్టమేటిక్గా ఒక సిస్టమ్, ఒక లైట్స్ కానీ దేనికి కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దాని గురించి మా దగ్గర ఉంది. లైట్స్ విషయంలో ఉంది, పోల్స్ విషయంలో, అన్ని విషయంలో కూడా కొంత మేము సమాచారం తీసుకొని మా దగ్గర పెట్టినాం. ఇప్పుడు అన్ని విషయాల గురించి ఇప్పుడే మాట్లాడకుండా నువ్వు అవినీతి అనే దానికి ఒక్కటే చెప్తున్నా, ఎజెండా మీరు రేపు కౌన్సిలింగ్ అనగా ఆగమేఘాల మీద ఎవరికి తెలియకుండా రాత్రి 8 గంటలకు ఇస్తారు, రేపు పొద్దున్న 11 గంటలకు ఉంటుంది మా మీటింగ్. ఎప్పుడైనా సరే 11 o'clock ఉంటుంది. మొన్నది చూడండి, మొన్న డేటు 23rd కని ఇచ్చారు వాళ్ళు. ఈ రోజు ఉండాలి యాక్చువల్గా. ఈరోజు 23వ తారీఖు నాడు కౌన్సిల్ ఉంటుందని చెప్పేస్తారు, మళ్ళీ 22 రోజు పెట్టేశారు. అంటే సబ్జెక్ట్ చూడండి, అంటే ఏంది ఆ భయం, ఏంది ఆ ఆలోచన, ఏంది అంత గజిబిజిగా, అంత హరిబరిగా ఏంది ఉంటుంది. అంటే నిమ్మలంగా కూర్చొని కౌన్సిలర్లు కూర్చొని అందరు కూర్చొని ఏదైనా ఒక విషయం ఉంటుంది. కనీసం మినిమం సభ్యులు కూర్చొని చర్చించి ఇది ఏముంటుంది, డెవలప్మెంట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎవరంతా వాళ్ళు ఇన్ని రోజులు అయితే దాదాపు 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, దాదాపు 4 సంవత్సరాల నుంచి అయితే అంత గజిబిజి చిందర అది హరిబరిగా ఏదో ఆగమేఘాల మీద ఇప్పుడే ఏదో అయిపోతుందంటే మా క్రియేటివిటీ అట్లా. అంటే ఇప్పుడు అయిపోతుంది భయ్, ఏదో అయిపోతుంది, ఏదో ఒకటి కానిలేబాయ్ అనే ఫీలింగ్ కలిగించేసి అందరికి చేసారు. అదే బాధ కౌన్సిలర్లకు ఉంది. ఏంది భయ్, మా కౌన్సిలర్లకు ఇంత కూడా సమాచారం ఇయ్యరు, మా కౌన్సిలర్లకు ఇంత కూడా విలువ లేదు, మా కౌన్సిల్లో కూడా మాకు మాట్లాడుకునే అవకాశం లేదని నిన్న మనస్ఫూర్తిగా అందరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గొంతు విప్పి నిన్న మాట్లాడిండ్రు. అది మీరు చూడాలి, చూసిండ్రు. రైట్. మొత్తం చూసుకున్నట్టయితే నిన్న వాడివేడిగా చర్చ మొదలైన చెప్పుకోవచ్చు. మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం ఏదైతే గత 10 ఏళ్ళు కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీలో కూడా అవినీతి జరిగింది, ముఖ్యంగా హరితార కార్యక్రమం పైన కూడా అవినీతి చాలా జరిగిందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్ కావచ్చు, బీజేపీ కౌన్సిలర్ కావచ్చు భారీ ఎత్తున అవినీతి జరిగింది, విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సినితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.